క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు. నేను దేవుని సేవకుడను. ఎలాగున్నారు? క్రమముగా దేవుని వాక్యం వింటున్నారా? ప్రతిరోజు ప్రభుతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారా? ప్రభు యొక్క వాక్యాలు మీరు వినటమే కాదు, మీ బంధువులకు, స్నేహితులకు పరిచయం చేయండి. దైవజనుడా, నీ అభిషేకం గొప్పది. ఈ లోకములో తన స్వరక్తముని ఇచ్చి కొన్న సంఘానికి కాపరిగా దేవుడు తన సేవకులను ఏర్పరచుకున్న తన సేవకులకు పరలోక సంబంధమైన అభిషేకాన్ని ఇచ్చి వాడుకుంటున్నాడు. ఇటువంటి సేవకులను మనము ద్వేషించకూడదు, దూషించకూడదు. సంఘమా, నీ కాపరి కొరకు ప్రార్థించు, నీ కాపరిని ఘనపరచు. లేఖన భాగాలలో 92వ కీర్తన 10వ చరణంలో, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. గురుపోతు కొమ్ము బలమైన కొమ్ము. గురుపోతు అనే జంతువు ఖడ్గమృగము. ఈ ఖడ్గమృగం అనబడిన ఈ జంతువు ఏనుగు, సింహము, పులి వంటి బలమైన జంతువులను ఈజీగా గెలవగలిగిన శక్తి కలిగినది ఈ గురుపోతు. ఇటువంటి బలమైన అభిషేకాన్ని దేవా నాకు ఇచ్చావు. నేను క్రొత్త తైలముతో అంటబడ్డాను. ఎప్పటికప్పుడు సేవకుడు క్రొత్త తైలముతో అభిషేకించబడుతూ ఉండాలి. సేవలోకి వచ్చిన తొలి దినాలలో ఉన్న అభిషేకమే కాదు, పరిశుద్ధాత్ముడా నన్ను నింపండి, నాతో ఉండండి, నన్ను నడపండి అని ఈ అభిషేకాన్ని ఎప్పటికప్పుడు మనము క్రొత్తగా కోరుతూ ఉండాలి. సౌలుకు, దావీదుకు చాలా వ్యత్యాసం ఉంది. సౌలు మొదట పొందుకున్న అభిషేకం తప్ప మరలా అభిషేకం పొందుకోలేదు. సమూయేలు రాసిన 2వ గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను, తైలము చేత అభిషేకింపబడనది వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. సౌలు మరలా అభిషేకించబడలేదు. దావీదు దేవుని సన్నిధిలో పదే పదే బ్రతిమలాడాడు. మరణమై స్మరణకు రాకున్నా వాని వలె మరవబడితిని, ఓటి కుండ వంటి వాడనైతిని. ఎక్కడో సారా ఇచ్చింది కొండకు, దేవా నాకు నీ దర్శనము లేదు, నీ స్వరము లేదు, ఎందుకని నాకు దూరం అయిపోయావు? నా స్థితిని నాకు తెలియచేయి, నేను సరిచేసుకుంటాను. దావీదు ఎక్కి వెక్కి ఏడ్చాడు, ఉపవాసముండి కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు, మరలా అభిషేకం కోసం ఎదురు చూచాడు. కనుకనే దేవుడు క్రొత్త తైలముతో అంటుకట్టాడు. 23వ కీర్తన 5వ చరణం, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యమో! కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈ మట్టి ఘటములనే ఈ శరీరములో ఎన్నో మహిమాన్వితమైన ఆశీర్వాదాలు ఎన్నో పెట్టాడు. కొన్ని కుండలలో నీళ్లుంటాయి, కొన్ని కుండలలో మట్టి ఉంటుంది, కొన్ని కొండలలో విలువైన వజ్రాలు, ఖనిజాలు, రత్నాలు, వైఢూర్యాలు ఉంటాయి. మట్టి ఘటమైన ఈ శరీరంలో విలువైన ఖనిజాలు పెట్టాడు మన ప్రభువు. ఎన్నో వరాలు, ఎన్నో తలాంతులను ఇచ్చాడు. తన సంఘాన్ని ఖాయమని మనకు అప్పగించాడు. కాపరి, పచ్చగడ్డిని పాలుగా మార్చి సంఘానికి అందిస్తున్నావా? అనేకమైన కార్యకలాపాలను పెట్టుకొని ఉద్యోగాలు చేస్తూ విరవిరామము లేకుండా నీ పనిలో ఉండి వాక్య సమయానికి వచ్చి వేదిక ఎక్కి అప్పటికప్పుడు తీసి ఆ వాక్యాన్ని అందిస్తున్నావా? గడ్డిని పాలుగా మార్చకపోతే నీ సంఘానికి నీవు గడ్డినే తినిపించువాడు అవుతావు. జ్ఞాపకం చేసుకో ప్రియ శ్రోత, ఈ వాక్యాన్ని వింటున్నావు కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు నా సంతోషములో పాలు పొందు. 5 తలాంతులకు మరొక 5 తలాంతులు సంపాదించాలి. మోకాళ్ళ ప్రార్థన, ఉపవాసము, కన్నీటి ప్రార్థన, నీ అభిషేకాన్ని పునర్వాతం చేసుకోవాలి. మరలా పొందుకుంటూ ఉండాలి.
దేవుని సన్నిధిలో కనిపెట్టి వాక్యాన్ని పాలుగా మార్చి బలమైన సందేశాన్ని వారికి అందించువారిగా ఉండాలి. సంగమా, నీ కాపరి స్వరాన్ని విని నీ కాపరి యొక్క అభిషేకం యొక్క మాటలు త్రోసివేయకు. పరసంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నో పొందుకుంటావు. అటువంటి కృప ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఒకటే కోరిక నీతో ఉండాలని, ఒకటే నా శ్వాసగా నీకై బ్రతకాలని. ప్రభువా ప్రభువా నీ సుందర మోమును చూడాలని, నీ సుందర మోమును చూడాలని. ఒకటే కోరిక నీతో ఉండాలని, ఒకటే